నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య మనం ఒక కొత్త పాట ఒకటి వింటున్నామండి మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర. ఏంటో కొత్తగా పాట ఇది మొదలు పెట్టారు, ఇడ్లీ కూడా మంచిది కాదుట, ఇడ్లీ కూడా తినద్దు అంటున్నారు, ఇడ్లీలో బియ్యం ఉంటుందిట అని. మరి అది ఎందుకు ఎవరు మొదలు పెట్టారో తెలీదు. కొన్ని వీడియోస్లో కొంతమంది డాక్టర్స్ అని చెప్తూ ఉన్నారు. కానీ అది మంచిది కానప్పుడు మన తాతలు ముత్తాతల కాలం నుంచి కూడా డయాబెటిక్ వాళ్ళకి కానీ బీపీ పేషెంట్లకు కానీ ఇడ్లీ స్టీమ్ ఫుడ్ అది చాలా మంచిదని ఆ రోజుల్లో ఇప్పటికీ కూడా రెగ్యులర్గా ఇడ్లీ తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, ఏదేమైనా కొంతమంది అనుకుంటుంటే ఆ ఇడ్లీ కూడా తినకపోతే ఇంకేం తినాలండి అని చాలా మందికి ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇంకొక విచిత్రం ఏంటంటే ఇడ్లీలు దోశలు తినట్లేదు, కానీ ఎయిర్ ఫ్రైయర్లు తెచ్చుకొని వాటిలో పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ తింటున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ విచక్షణకే వదిలేద్దాం. అయితే నేను ఇవాళ చేయదలుచుకున్న వీడియో ఏంటంటే, మినప్పప్పు ఏమో చాలా మంచిది, ప్రోటీన్, అది తప్పనిసరిగా కావాలి. మరి బియ్యం ఏమో తినద్దు అంటున్నారు. మరి బియ్యం కలపకుండా ఇడ్లీ ఎలా వేసుకోవాలి? అందుకని ఇడ్లీ మానేస్తున్నారు. ఇడ్లీ వేసుకోవడం మానాల్సిన అవసరం లేదండి. దానికి ఆల్టర్నేట్గా మళ్ళీ మనం కొన్ని దశాబ్దాల నాటి వెనకాలకు వెళ్తే మళ్ళీ మన అమ్మమ్మలు నానమ్మల కాలం నుంచి చేసుకుంటున్నటువంటి ఒక ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ మీకు నేను చూపిస్తాను. బియ్యం వాడకుండా ఉట్టి మినప్పప్పుతో చేసుకునేది. మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పుడు మీకు చెప్పేదే, చివరిదాకా వీడియో చూడండి. మీకు గనక నేను చూపించిన రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి. మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇది చూసారండి, పొట్టు మినప్పప్పు. ఈ మధ్య ఎక్కడో నేను చదివాను, పొట్టు తీసిన ఈ మినప గుళ్ళని మనం వాడుతున్నాం కదా, ఇవి వాడుతుంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటున్నాయి. ఈ మన బామ్మలు అమ్మమ్మలు వాడినట్టుగా ఈ పొట్టు మినపప్పు వాడుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ముడిపప్పు అండి ఇది. ఫుల్గా దీంట్లో ఉండేటువంటి పోషకాలు అట్లాగే ఉంటాయి అన్నమాట. మిల్లుకు పంపించకుండా ఇంట్లో విసిరినవు కదా ఇవి. మిల్లులో అంతగా అయితే మిల్లులో బద్ద చేస్తారు తప్ప పాలిషింగ్ అంటూ వెళ్ళవు. కాబట్టి మంచి పని ఎక్కువ వాడటం మొదలు పెట్టాను నేను కూడా. చాలా బాగున్నాయి దీంట్లో చేసుకునే ఐటమ్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ ఆవిరి కుడుము చేసుకోవడానికి ఇప్పుడు ఈ గిన్నెందు చూసారా, దీంతో 2 కుడుములు కావాలి మాకు, మా ఇద్దరికి. 2 గిన్నెల పప్పు నానబోసుకుంటానండి. నానబోసుకున్న తర్వాత ఒక 4-5 గంటలు నాననిస్తే చక్కగా నాని ఒక పొట్టు తీసుకోవడానికి అనుకూలంగా వస్తుంది. ఆ పళంగా వేసుకుంటే మరీ నల్లగా వస్తుంది. కాబట్టి ఒక 50% పొట్టు తీసేసుకొని మిగిలిన 50% పొట్టు ఉంచేసుకొని రుబ్బుకొని వేసుకుంటే బాగుంటుంది. నేను చూపిస్తానండి. చక్కగా నానిపోయిందండి పప్పు. మనం ఇలా గోరుతో గనక పప్పుని బద్ద చేస్తే నలిగితే గనక నానినట్లు అనమాట. ఇప్పుడు చక్కగా ఇలా అనేస్తే మనకి పాత రోజుల్లో వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదండి. ఇలా పొట్టు వచ్చేస్తుంది. మీరు ఎంతవరకు తీసుకోదలుచుకున్నారో అంతవరకు. అసలు పొట్టుతో వేసుకున్నా కూడా బాగుంటుందండి. తిరుపతిలో గారెలు చూసారా, పొట్టుతో వేస్తే ఎంత కమ్మటి రుచి ఉంటుందో. కానీ మనకి తెల్లటి పదార్థాలు తినటం అలవాటయ్యి కొంచెం ఇవి నల్లగా వస్తే ఇష్టం ఉండదు. కాబట్టి మనం పొట్టుపప్పును ఆశ్రయిస్తున్నాం. ఇలా తీసేసుకోండి. ఇదిగోండి, ఇలా సగం పొట్టు తీసేసుకున్నాను. సగం పొట్టుంది, ఇదిగోండి. ఇలా తీసేసుకుంటే పైన ఇలా అంటూ ఉంటే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని నేను మెత్తగా మిక్సీలో రుబ్బుకుంటానండి. రోట్లో వేసుకుంటే ఇంకా మంచిది అనమాట. ఇట్లా 2-3 సార్లు కడిగేస్తే ఆ పైన పొట్టు కూడా వచ్చేస్తుంది. చూసారండి, ఇలా వేసుకోవాలండి. కన్సిస్టెన్సీ మెత్తగా ఉండాలి, గట్టిగా ఉండాలన్నమాట. మనం పిండి కనుక బట్ట మీద వేస్తే పాకిపోకుండా ఉండాలండి. మళ్ళీ దీన్ని ఎవరైనా ఇడ్లీ ప్లేట్లలో వేసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటారేమో, రాదు. దీనికల్లా ఆవిరి కుడుమని పేరెందుకు పెట్టారంటే, ఆవిరి మీద బట్ట మీద పిండి వేసి స్టీమ్ బయటికి రాకుండా ఉడికించుకునేది కాబట్టి దాన్ని ఆవిరి కుడుము అన్నారనమాట. మన ఆంధ్ర వాళ్ళని చెప్పలేము, తెలుగు వాళ్ళకి సాంప్రదాయకమైన డిష్ అనమాట ఇది. మంచి ట్రెడిషనల్ హెల్తీ ఫుడ్. నేను కుడుము ఎలా వేసుకుంటానో చూపిస్తాను. దానికి ముందు ఏంటంటే, నేను మామూలుగా వర్కింగ్ కాబట్టి నాకు పొద్దున్నే మిక్సీ వేసుకుంటే అందరికీ డిస్టర్బెన్స్ పైన కింద ఫ్లాట్ వాళ్ళకని రాత్రిపూటే వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. తెల్లారి లేచి వేస్తాను. ఇంట్లో ఉంటే గనక 6-7 వేసుకొని ఒక అరగంట పక్కకి మూత పెట్టేసుకొని ఒక అరగంట కొంచెం నానడం అంటే దాన్ని కొంచెం
పులవడం అంటారు కదా, మరీ ఎక్కువ కాదు, కొంచెం పులుపు వచ్చిన తర్వాత వేస్తే బాగుంటుందని ఒక అరగంట పక్కన పెట్టేసి వేస్తాను. ఫెర్మెంట్ అవ్వడం అంటారు ఇంగ్లీష్లో అదే. ఇదండి, ఇలా వేసుకోవాలి. ఇంకా కుడుము వేసేసుకుందాం రండి. ఇట్లా ఒక గిన్నె తీసుకోనండి, కాసేపు నీళ్లు పోసుకోవాలి. కాసిన నీళ్ళు కొంచెం ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే నీళ్లు మరలితేనే కదా ఆవిరి వచ్చేది. తర్వాత ఒక తెల్లటి బట్టని తడపాలండి, తడిపేసి చక్కగా కట్టేసుకొని, అంటే బాగా టైట్గా కట్టుకోవాలన్నమాట. ఎందుకంటే పిండి వేయంగానే మనకి బాగా కిందకి వెళ్ళిపోతుంది. చక్కగా కట్టేసుకొని మీకు ఎంత మందంగా కావాలంటే అంత మందంగా వేసుకోవచ్చండి. నేనైతే ఒకటే వేస్తాను, వేసేసి దాన్ని చెరిసగం కట్ చేసి హాఫ్గా చేసేసుకొని తినేసి ఇలా టైట్గా, ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా వేసుకొని ఇలా రావాలండి పిండి. ఇట్లా వేస్తే ఇలాగే ఉండాలన్నమాట, పాకకూడదు. మెత్తగా గట్టిగా వేసుకోవాలని చెప్పాను. అందుకే ఈ వేసుకునే ముందు ఉప్పు వేసుకుంటానండి. నేను ముందు వెయ్యను, కొంచెం వేస్తాను పిండి రుబ్బేటప్పుడు తప్ప. ఎందుకంటే ఉప్పు వేసామంటే పులిసిపోతుంది అన్నమాట బాగా. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఎంత మందంగా వీలైతే అంత మందంగా వేసుకొని, మీరు వేసుకున్న మందాన్ని బట్టి టైంని సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకోవడం అంటే మనం చూసుకుంటూ, ఇప్పుడు నేను వేసుకునే ఈ కుడుముకి 20 నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి. సిమ్లో పెట్టుకొని దాన్ని అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. హైలో పెట్టారంటే మాత్రం నీళ్లు మొత్తం పట్టేసి అడుగున నీళ్లు కూడా గిన్నెలు అయిపోయి అది ఉడకకుండా తయారవుతుంది. ఇలా చక్కగా వేసేసుకొని, ఇది నాకు ఎంత మందంలో వస్తుందంటే ఒక 3 mm నుంచి 4 mm మందంలో వస్తుంది. ఉడికిన తర్వాత చూపిస్తాను కదా. తిరిగి వేసేసుకున్న తర్వాత ఈ సైడ్స్ తిరిగి తడి బట్ట కాబట్టి మినపప్పు జిగురుకి అంటుకోదండి. ఇది నీట్గా ఇట్లా కవర్ చేసేసుకొని, తర్వాత దీనికి బయటికి స్టీమ్, అంటే ఈ బట్టలో నుంచి బయటకు వచ్చిన స్టీమ్ అసలు బయటికి రాకూడదు అనమాట. ఇలా నీట్గా కవర్ చేసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని 20 నిమిషాలు 20 నిమిషాలు కాకపోతే 25 నిమిషాలు. మధ్య మధ్యలో ఇది మూత పెట్టింది తీసేసుకొని కొంచెం తడి చేత్తో ఇలా అని నొక్కి చూస్తే మనకి గట్టితనం తెలుస్తుంది, ఉడికిందో లేదో. అలా చూసుకోవాలి. నాకు తెలిసి 20 మినిట్స్ పడుతుందండి సిమ్లో పెడితే. 20 మినిట్స్కి చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుంటాను. సిమ్లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాత్రం పిండి మెత్తగా అయిపోయి నీళ్ళన్నీ పట్టేస్తుంది. నేను అనుకున్న టైం అయిందండి. మరి ఉడికిందో లేదో చూడాలి. ఒక్కొక్కసారి మనం కరెక్ట్గా ఇదేమి అదే మైక్రోవేవ్ ఓవెన్ కాదు కదా సెట్ చేసి పెట్టుకోవడానికి, చూడాలి. ఇప్పుడు ఇట్లా మీరు మొత్తం స్టవ్ ఆపకుండా ఇలా నొక్కి చూస్తే మనకి గట్టిగా తగులుతుంది. అదే పిండి ఉడకపోతే మెత్తగా తగులుతుంది కదండి. అయిందా? చక్కగా ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఇలాగే ఇంకొక నిమిషమో 2 నిమిషాలు ఉంచేసామనుకోండి, చక్కగా ఎగటారుతుంది అనమాట. మనం ఇడ్లీ అయినా అంతే కదా, స్టవ్ ఆపేసి కొద్దిసేపు ఉంచి తీసుకుంటాం కదా. ఇలా ఒక 2 నిమిషాలు ఉంచేసి అప్పుడు తీసేసుకుంటానండి. చక్కగా బట్టని మెల్లగా తీసేసుకుంటే చూసారా, ఇలా తీసుకోవాలండి. ముందే ఈ తాడు లాగేసామనుకోండి ఆ నీళ్ళల్లో పడిపోయే అవకాశం ఉంది. తీసేసుకున్న తర్వాత చక్కగా చూసారా ఎలా ఉడికిపోయిందో. పొట్టు మినపప్పుతో చేసుకుంది కదండి, అందుకని కొంచెం ఆకుపచ్చ కలర్లో ఉంది. కానీ హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇలా మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ఇదివరకు. మీలో మరి ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియదు, కానీ నేను బాగా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను. ఎందుకో ఒకసారి ఈ మధ్య బాగా ఇడ్లీలు కూడా తినద్దు, ఇడ్లీలో బియ్యం ఉంటుంది, ఇడ్లీలు ఆరోగ్యానికి మంచిదా కాదా, దోశలు తినకూడదు ఇలా చెప్తున్నారు కదా. అట్లా ఎవరికైనా సరే అనుమానం ఉంటే కనుక ఈ విధంగా చేసుకోండి. ఆరోగ్యానికి మంచిది. బియ్యం కూడా ఉండవు కదండి, పూర్తిగా మినపప్పే. దీని తర్వాత ఏం చేయాలంటే వేడివేడి దాని మీద కొంచెం పేరు నెయ్యి, మళ్ళీ కరిగిన నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుందండి. ఎందుకంటే పీల్చుకోవాలంటే పేరు నెయ్యి రాసేసుకొని చక్కగా దీనంతా పట్టించేసి ఒక 5 నిమిషాలు కనుక ఉంచేసి కావాలంటే వేడివేడిగాను తినచ్చు. మామూలుగా ఇంకా ఆరోగ్యకరం కావాలి అంటేనండి దీని ముందు రోజు రాత్రిపూట వేసేసుకొని ఇట్లా పేరు నెయ్యి రాసి పెట్టేసి మూత పెట్టేసి తెల్లారి లేచి మన చల్లదన్నం అంటారు చూసారా, మజ్జిగన్నం, దాన్ని ముందు రోజు రాత్రే పెరుగు కలిపేసి పెట్టేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని తింటారు చూడండి. అలా ముందు రోజు రాత్రే వేసేసుకొని తెల్లారి తింటే ఇంకా మంచిదండి. కాకపోతే కొంచెం చల్లటివి తినడానికి ఈ మధ్యకాలంలో జనాలు ఇష్టపడట్లేదు కాబట్టి వేడివేడిగా చేసుకొని తింటే. దీన్ని చక్కగా హాఫ్ చేసేసుకొని
ఒక మనిషికి ఒక హాఫ్ సరిపోతుందండి. చక్కగా మాకైతే కారపొడి కానీ అల్లపచ్చడి కానీ నంచుకొని తింటే కరివేపాకు కారపొడి చక్కగా ఇద్దరికి చెరొక. ఇవి ఒక 3 ఇడ్లీలతో సమానం అనుకోండి. చాలా హెవీ అవుతుంది తిన్న తర్వాత. ఇదండి నేను మీకు చూపిద్దాం అనుకున్నటువంటి వీడియో ఈరోజు. ఈ ఆవిరికుడి వేసిన తర్వాత బట్ట ఉంది చూసారా, ఇలా పిండి అతుక్కుంటుంది కదండి. మరి పచ్చిపిండి మీద వేసాం కదా, దాన్ని సబ్బు పెట్టి మాత్రం ఉతక్కండి. కొంతమందికి అనుమానం రావచ్చు, మళ్ళీ ఈ బట్ట పనికొస్తుందా, ప్రతిదానికి ఒక్కొక్క కొత్తది వాడుకోవాలంటే అక్కర్లేదండి. ఇలా చక్కగా నీళ్ళల్లో నానబెట్టేసి కొద్దిసేపు ఈ పిండిని పోయేలాగా నుసిమేసి సబ్బు సర్ఫ్ ఏం వాడద్దండి. మళ్ళీ మనం దీన్ని తిప్పి వేసుకుంటాం కదా, అంతగా అయితే చక్కగా నుసిమేసి, అంతకైతే బ్రష్, మనం బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా, కొత్తది ఏదైనా పెట్టేసుకొని దాంతో కనుక చక్కగా నేల మీద వేసేసి ఇలా రుద్దేసేస్తే చక్కగా పోతుందండి. చక్కగా ఎండలో ఆరేసుకోండి, మళ్ళీ దాన్నే రీయూజ్ చేసుకోవచ్చు. బాగా కొంచెం కలర్గా అయిపోయేంత వరకు వాడుకొని తర్వాత తీసేసి మళ్ళీ బట్ట మార్చుకుంటే సరిపోతుంది. ఇది ఎందుకో చెప్పాలనిపించిందండి, ఎందుకంటే అనుమానం రావచ్చు కదా మళ్ళీ పనికి రాదా ఏంటి అనేసి. చక్కగా తెల్లటి కర్చీఫ్లు కొనుక్కోండి, 100కి ఒక 6-7 వస్తాయి కదా, వాటిని ఇది చేసుకోవడానికి వాడుకోవచ్చు. నేనైతే వారానికి ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద చేసుకుంటానండి ఆవిరి కుడుము. ఈరోజు దీన్ని ఆవిరి కుడుము అంటాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇడ్లీ తినడానికి ఎవరైనా సంశయిస్తుంటే ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, కడుపు నిండుగా ఉంటుంది. కొంచెం తినంగానే మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఈ విధంగానే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు. If you like this video, please subscribe, like, share to your friends and family. Don't forget to write your valuable feedback below. Thanks for watching.